కర్నూలు జిల్లాలో మరో బస్సు బోల్తా పడింది. తుగ్గలి దగ్గర పెను ప్రమాదం తప్పినట్లయింది. రన్నింగ్ బస్సులో స్టీరింగ్ విరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో అక్కడ నష్టం తప్పినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన దగ్గర పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు స్టీరింగ్ రన్నింగ్ లో ఉండగానే విరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి కూడా దూసుకెళ్లిపోయింది. ఆ డ్రైవర్ ఆ టైంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రాణ నష్టం తప్పినట్లయింది. కర్ణాటకకు చెందిన బస్సు 29 మంది ప్రయాణికులతో బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తూ ఉంది. తుగ్గలి మండలం రాతన సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ విరిగిపోవడం జరిగింది. దీంతో బస్సు రోడ్డు దిగి పొలాల్లోకి కూడా దూసుకెళ్లి అక్కడ బోల్తా పడింది. ఎస్, మన విజువల్లో కూడా చూడొచ్చు. పొలాల్లో ఏ విధంగా కూడా అక్కడ బస్సు స్టీరింగ్ విరిగి ఏ విధంగా బోల్తా పడిందో కూడా మనకైతే తెలుస్తూ ఉంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో అయితే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఎందుకు అంటే డ్రైవర్ అక్కడ ఆ టైంకి చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు లోతట్టులో పడకుండా కూడా పొలాల్లో ఆగిపోయింది. దీంతో 29 మంది ప్రయాణికులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడినట్లుగా కూడా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే కూడా సిఐ పులిశేఖర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సిఐ చెప్తూ ఉన్నారు. మనకండి ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో కర్ణాటక ఆర్టీసీ సంబంధించిన బస్సు KA 40F0834 అనే బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తూ ఉండగా రాతన గ్రామము తుగ్గలి మండలం అనే గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సు రోడ్డు సైడ్న ఉరిగి పడిపోయి ఉన్నది. దీన్ని విచారం చేస్తే ఈ బస్సు బెంగళూరు టు మంత్రాలయం వెళ్తుండగా ఈ బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో దేవుని దయ వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం లేవు. ఇద్దరికి మాత్రము చాలా స్వల్ప గాయాలైనాయి. వాళ్ళని కూడా ఇమీడియట్గా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తుగ్గలేసే బాల నరసింహులు మేము ఇమీడియట్గా స్పాట్కి వచ్చి ఆ ఇద్దరిని కూడా మా వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి వాళ్ళకు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే స్థాయిలో లేరు. మాకు కంప్లైంట్ ఏం వద్దండి, మాకేం గాయాలు లేవంటున్నారు, కానీ మైనర్ ఇంజరీస్ కాబట్టి ఎందుకైనా మంచి అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటున్నాం. కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో కేసు విచారణలో ఏదైతే వెళ్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. ಚಿಕ್ಕವೀರೇಗೌಡ ಅಂತ ಸರ್, ಡ್ರೈವರ್ ಕಮ್ ಕಂಡಕ್ಟ್ರು. ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಮಂತ್ರಾಲಯಂಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಸರ್. ಈ ಥರ ಏನೋ ಸ್ಟೇರಿಂಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿ ಈ ಥರ ಗಾಡಿ ಅಪ್ಸೆಟ್ ಆಗಿದೆ. 29 ಜನ ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ ಇದ್ರು ಸರ್. ಯಾರಿಗೇನು ತೊಂದರೆ ಆಗಿಲ್ಲ, ಆರಾಮಿದ್ದಾರೆ ಸರ್. ಇಂಜೂರಿಯಸ್ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ ಸರ್, ಯಾರಿಗೂ ಆಗಿಲ್ಲ ಸರ್. ಸ್ವಲ್ಪ ನನಗೆ ಕೈ ಗೇಟ್ ಆಗಿದೆ ಅಷ್ಟು ಬಿಟ್ಟರೆ ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ಗೆ ಯಾರಿಗೇನು ಆಗಿಲ್ಲ ಸರ್. ನಾನಿಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಫ್ರಂಟಲ್ಲಿ ಇದ್ನಲ್ಲ, ಅದು ಗಾಡಿ ಬಿದ್ದ ತಕ್ಷಣ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಏಟಾಯಿತು, ಕೈಗೆ ಸ್ವಲ್ಪ ತಲೆಗೂ ಏಟಾಗಿದೆ. ಅಷ್ಟು ಬಿಟ್ಟರೆ ಅಂತ ಬ್ಲಡ್ ಬರೋ ಅಂಥದ್ದು ಏನಾಗಿಲ್ಲ ಸರ್. ನೀವು ಆ ಕಡೆ ರೂಟಲ್ಲೇ ಹೋಗ್ಬೇಕಾಯ್ತಲ್ಲ, ಈ ಕಡೆಗೆ ಯಾಕೆ ಬಂದ್ರಿ ಸರ್? ಅಲ್ಲಿ ಬ್ರಿಡ್ಜ್ ಎಡೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಲಾರಿ ಕೆಟ್ಟು ನಿಂತಿದೆಯಲ್ಲ ಬ್ರಿಡ್ಜ್ ಎಡೆ, ಅದಕ್ಕೆಲ್ಲ ವೆಹಿಕಲ್ಸ್ ಇಲ್ಲೇ ಹೋಗ್ತಾ ಇದೆ.